నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మౌత్ క్యాన్సర్. అసలు ఈ మౌత్ క్యాన్సర్ అంటే ఏమిటి, రావడానికి గల కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది వంటి విషయాలు మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జేవి నాగార్జునారెడ్డి గారు. వీరు వచ్చేసేసి కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజీ. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే గనక తల మరియు నెక్ క్యాన్సర్ అంటే ఏంటి ఫస్ట్? సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఆర్ తల ఆర్ మెడ గురించి క్యాన్సర్స్ అంటే ఎనీ క్యాన్సర్స్ ఇన్వాల్వింగ్ హెడ్ అండ్ నెక్, అంటే నోటి క్యాన్సర్స్ కానివ్వండి, గొంతు క్యాన్సర్స్ కానివ్వండి, థైరాయిడ్ క్యాన్సర్స్ కానివ్వండి, తల మీద మెడ మీద చర్మం రిలేటెడ్ క్యాన్సర్స్ కానివ్వండి, లేదా తల మరియు మెడలో వచ్చే ఎలాంటి గడ్డలు, కొన్నిసార్లు లింఫోమాస్ కావచ్చు, కంటికి సంబంధించి క్యాన్సర్స్, సలైవరీ గ్లాండ్ క్యాన్సర్స్ అంటే పెరోటిడ్ క్యాన్సర్స్, ఇవన్నీ ఆల్ దీస్ కమ్ అండర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అండి. ఓకే, అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మౌత్కి సంబంధించి ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయంటారు, ఎన్ని రకాలు? సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో మౌత్ క్యాన్సర్స్ కూడా ఒక పార్ట్ అండి. ఓకే. సో మౌత్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ అమాంగ్స్ట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. ఓకే. అండ్ ఓవరాల్గా తీసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్స్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో మనం ఒక సపోజ్ రఫ్గా 1 మిలియన్ పాపులేషన్ క్యాన్సర్ ఉందనుకున్నామండి, దానిలో 3/4 హ్యావ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. ఓకే. దాంట్లో అన్నిటికన్నా మెజారిటీస్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. ఓకే, అంటే ఎక్కువ, అంటే నార్మల్గా మనకి చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి కానీ బట్ ఎక్కువ కంపేర్ చేసుకుంటే ఎక్కువ మౌత్ క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళ సంఖ్య అనేది మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే, మిగిలిన క్యాన్సర్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ అంటున్నారు. సో దట్టు అది కూడా జెంట్స్లో, మగవారిలో ఎక్కువగా ఈ క్యాన్సర్ రావడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఎట్ ది సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే చాలామంది ఆడవారిలో కూడా ఈ క్యాన్సర్ అనేది మనం చూస్తూ ఉన్నాం. వారికి రావడానికి గల కారణాలు ఏంటంటారు? సో జనరల్గా మౌత్ క్యాన్సర్స్ అంటే నోట్లో అండి, ఎనీవేర్ ఇన్ ద మౌత్, అంటే బుగ్గకు కావచ్చు, నాలుగు కావచ్చు, అంగిలి అంటే ప్యాలెట్ అంటాము, ఆర్ జా, మనం ఏదైతే పళ్ళు ఉంటాయో జా బోన్ కామ్, ఇవన్నీ మౌత్ లో పార్ట్స్ అండి, డిఫరెంట్ పార్ట్స్. వాటల్ క్యాన్సర్స్ ని మౌత్ క్యాన్సర్స్ అంటాం. మోస్ట్ కామన్ కాజ్ ఏంటి ఇండియాలో, మన ఇండియాలో ఎందుకు ఇంత ఎక్కువ అంటే అండి, టొబాకో, పొగాకు రిలేటెడ్ పదార్థాలు సచ్ యాజ్ సిగరెట్ అనుకోండి, ఖైని, తంబాకు, ఒక్కపొడి, సుపారి, జరదా, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో ఆల్ ఆర్ దీస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్కహాల్ ఓన్లీ టొబాకో ప్రొడక్ట్స్ చూసుకుంటే దే హ్యావ్ ఎ మల్టిప్లికేటివ్ ఎఫెక్ట్. అంటే టొబాకోలో కూడా యాక్చువల్లీ స్మోక్ చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది అట్ ప్రెసెంట్ మనం చూసుకుంటే. ఈవెన్ ఇప్పుడు యూత్, యంగ్ పీపుల్, టీనేజ్ పీపుల్ కూడా స్మోకింగ్ అనేది అదొక అలవాటు కింద పెట్టేసుకున్నారు, వ్యసనం కింద కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎస్పెషల్లీ మనం టొబాకో, మీరు చెప్తున్నారు కాబట్టి టొబాకో వీటన్నిటి వల్ల అని, టొబాకోలో కూడా అంటే దేని వల్ల, దానిలో కూడా స్పెషల్లీ పర్టికులర్గా దీని వల్ల ఎక్కువగా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని మనం అనుకోవచ్చా? అన్ని ఫార్మ్స్ ఆఫ్ టొబాకో అండి, చెప్పినట్టు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో, అంటే సిగరెట్స్ అన్నారు, సిగార్స్ అనుకోవచ్చు, బీడి, చుట్ట, ఇవన్నీ కూడా కారణాలే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏంటంటే ఇట్స్ అ పూర్ మెన్స్ డిజీజ్ లాగా అంటారు, బికాస్ దే యూజ్ గుట్కా, ఖైని, తంబాకు, ఇవనేవి రొటీన్గా. అపార్ట్ ఫ్రమ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈవెన్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ హ్యాస్ బికమ్ కామన్. అవైలబిలిటీ అంటే మనకి గుట్కా కానీ అన్ని ప్రతి షాప్లో, టీ షాప్లో కూడా మనకి సిగరెట్, బీడీ, గుట్కా దొరుకుతుంది. సో నోటి క్యాన్సర్ స్పెసిఫిక్గా గుట్కా, ఈ నవలే అండి, స్మోక్లెస్ టొబాకో అంటాం. అంటే నవలగల అంటే ఖైని కానీ, తంబాకు కానీ, జర్దా కానీ, గుట్కా కానీ, వీటి వల్ల ఎక్కువ. స్మోకింగ్ వల్ల రాదా అంటే కాదు, స్మోకింగ్ వల్ల కూడా వస్తుంది. స్మోకింగ్ వల్ల వేరే క్యాన్సర్స్ అంటే గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నోటి క్యాన్సర్ కన్నా. అది గొంతు మీద బాగా ఎఫెక్ట్, గొంతుకి, ఊపిరితిత్తులకు బాగా ఎఫెక్ట్ చేస్తుంది. రైట్. అండ్ అలాగే మనం చూసుకుంటే అంటే ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో అప్పట్లో కూడా స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే సిగరెట్స్ ఇవన్నీ స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే మీరు అంటున్నట్లుగా ఇప్పుడు ఏవైతే పాన్ అవన్నీ ఉన్నాయో అప్పుడు వాళ్ళు తీసుకునేవాళ్ళు. బట్ అప్పుడు చూసుకుంటే క్యాన్సర్ అనేది అసలు ఎక్కడ చాలా రేర్గా ఒకళ్ళు ఇద్దరికి, అంటే 1000 మందిలోనో లేకపోతే 1,00,000 మందిలో ఒకళ్ళు అన్నట్టు ఉండేది. బట్ అట్ ప్రెజెంట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే క్యాన్సర్ కూడా ఎట్లా అంటే కామన్గా కోల్డ్ లేకపోతే కాఫ్ వస్తే ఎట్లా ఉంటుందో సో అంత, అంటే నెంబర్ అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకంటారు? రీజన్స్ ఏంటంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు ఇంతగా స్ప్రెడ్ అయిపోవడానికి లేకపోతే ఇంతగా రావడానికి కారణాలు ఏంటంటారు? గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది అదే అడుగుతారు, అంటే మా తాతగారు తాగారు, మా నాన్నగారు సిగరెట్ తాగారు, వాళ్ళకి ఏం కాలేదు, మాకెందుకు వచ్చింది అంటే దేర్ ఇస్ అ గ్రాస్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్స్ అండి. అపార్ట్ ఫ్రమ్
వాళ్ళు సిగరెట్ చుట్ట అనేది నాకు తెలిసి ప్రాబ్లీ ఇన్ ద లేట్ 60s వాళ్ళు ముసలోళ్ళు అయిపోయాక స్టార్ట్ చేసేవాళ్ళు, ఆర్ ప్రాబ్లీ లిమిటెడ్గా కాల్చేవారు. దేర్ ఇమ్యూనిటీ స్టేట్, ద స్టాండర్డ్ ఆఫ్ ఫుడ్ అండ్ ద ఇమ్యూనిటీ స్టేట్, వాళ్ళు అప్పుడు తిన్న ఆహార పదార్థాలు కానివ్వండి, వాళ్ళ ఇమ్యూనిటీ కానివ్వండి మనకని చాలా బెటర్, దానిలో ఏ డౌట్ లేదండి. అట్ ప్రెసెంట్ మన లైఫ్ స్టైల్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అపార్ట్ ఫ్రమ్ మనం తినే ఫుడ్ ఒకటి కాలుష్యం, అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఎక్సెట్రా, చాలా వరకు కల్తీ అనేది ఉంది. మనం ప్రాపర్ డైట్ తీసుకోవట్లేదు, వీఆర్ లాకింగ్ పౌష్టికమైన ఆహారం తీసుకోవట్లేదు. మనం చాలా అవుట్ సైడ్ ఫుడ్ కానీ, అన్నెసెసరీ డైట్ కానీ, ఎక్సెసివ్ షుగర్స్ కానీ, ఇవన్నీ మల్టీ ఫ్యాక్టోరియల్. ప్లస్ లైఫ్ స్టైల్లో ఆల్రెడీ స్ట్రెస్ ఉంది, దానికి ద ఏజ్ అట్ విచ్ వీ బిగిన్. మీరు చెప్తే నమ్మరు, గ్యాట్స్ అని ఒకటి సర్వే ఉంటుందండి, గ్లోబల్ అసోసియేషన్ ఫర్ అడల్ట్ టొబాకో సర్వే అని. దానిలో ఏం తేలిందంటే ఇండియాలో మ్యాక్సిమం స్మోకింగ్ అనేది లెస్ దెన్ 20 years స్టార్ట్ అవుతుంది. అండ్ దానిలో కూడా స్పెసిఫిక్గా అబ్బాయిలు దే స్టార్టెడ్ 17 years అయితే, అమ్మాయిలు దే స్టార్టెడ్ 16 years అండి. ఇట్స్ నాట్ మై వర్డ్స్, ఇట్ ఈస్ అ సర్వే కండక్టెడ్ బై గ్యాట్స్. సో ఈక్వల్ గా అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తున్నారు. దట్స్ అ షాకింగ్ న్యూస్ యాక్చువల్లీ. అంటే ద ప్రెసెంట్ జనరేషన్ దిస్ స్మోకింగ్ ఇస్ టేకింగ్ అ టోల్ ఆన్ ఎవ్రీబడి బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ కానివ్వండి, వర్క్ స్ట్రెస్ కానివ్వండి, పర్సనల్ స్ట్రెస్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వాట్ యూ కాల్ as క్రియేటింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. దానికి తప్పించుకోవడానికి స్మోకింగ్, అంటే స్మోకింగ్ అనేది ఏం చేస్తుంది, నికోటిన్ అనే పదార్థం మన బ్లడ్లోకి వెళ్ళి మన బ్రెయిన్లో ఒక రివార్డ్ సెంటర్, అంటే మనకు మంచి పని చేసినప్పుడు ఆనందం ఎలా కలుగుతుందో అలా డోపమిన్ సెంటర్ ఉంటుంది, దాన్ని వెళ్ళి స్టిమ్యులేట్ చేస్తుంది. సో మనకు ఒక ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్, అంటే చాలా మంచిగా ఏదో కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపిస్తుంది. ఆ సెన్సేషన్ ఉండటం వల్ల అది మనకి అడిక్షన్గా మారిపోతుంది. సో ఇందాక మీరు ఇంకొకటి అడిగారు, అంటే నాన్ టొబాకో కాజ్ యూజర్స్లో కూడా ఎందుకు వస్తుంది అంటే, స్పెసిఫిక్గా అడల్ట్స్, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళలో, ఫీమేల్స్లో డెంచర్స్ అంటాం, ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్, అంటే వాళ్ళు పెట్టుకున్న పళ్ళ సెట్ కానీ, ఆర్ పళ్ళు సరిగ్గా లేకుండా షార్ప్ టీత్స్ అంటాం, అవి రిపీటెడ్గా నాలుగుకో బుగ్గకో తాగటం వల్ల ఆ ఏరియాస్లో చిన్న అల్సర్ లాగా మారి అది స్లోగా క్యాన్సర్ లాగా మారడం జరుగుతుంది. ఓకే, సో అంటే డెంటల్ అంటే దంతాలకి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అది ప్రాపర్గా చేయించుకోకపోయినా వాటి నుంచి కూడా అల్సర్స్ ఫామ్ అయ్యి అది లీడ్స్ టు క్యాన్సర్. అండ్ దట్టు అంటే ఎక్కువ శాతం వరకు అట్లా వచ్చే అవకాశం ఉందంటారా? చాలా రేర్ కేసెస్లోనే మనం చూడొచ్చు అంటారా? డెంటల్ ఇష్యూస్ అంటే ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టర్. ఒక క్యాన్సర్ అనేది ఓన్లీ డెంటల్ ఇష్యూస్ వల్లనే వచ్చిందని చెప్పి ఫ్యూ కేసెస్ ఆర్ దేర్, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఎవరైతే టొబాకో అలాంటి హ్యాబిట్స్ లేవో. ఒక యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ అండి, మన డైట్ తగ్గిపోతుంది, మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దాంతోపాటు ఇవి ఇన్స్టిగేటింగ్ ఫ్యాక్టర్స్, అంటే ప్రైమరీ ఫ్యాక్టర్ లాగా లీడింగ్ ఉంటుంది. అది రిపీటెడ్గా తగలటం వల్ల, ఆ గాయం మానకపోవటం వల్ల అల్సర్గా అయ్యే అవకాశం ఫ్రీక్వెంట్గా ఉంటుంది. అంటే ఎస్పెషలీ ఫీమేల్ పేషెంట్స్ who are we have seen till now, ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 50% ఆఫ్ దెమ్ వాళ్ళకి ఈ షార్ప్ టీత్స్ ఆర్ ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ వల్ల జరగడం, క్యాన్సర్ రావడం జరిగింది. రైట్. అండ్ అలాగే మనం అంటే పాత రోజుల్లో అట్ ప్రెసెంట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ మాట్లాడుకున్నాం, అలాగే అంటే వంశపారపర్యంగా ఏమన్నా అంటే మన ఫోర్ ఫాదర్స్కో లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్కో అలా ఎవరికన్నా ఉండి అది నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అంటే జెనెటికల్గా కూడా ఇది ఏమన్నా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మౌత్ క్యాన్సర్ ఎస్పెషల్లీ. మౌత్ క్యాన్సర్స్ అని గుడ్ క్వశ్చన్. అంటే జెనెటిక్గా స్ప్రెడ్ అయ్యేవి మౌత్ క్యాన్సర్స్లో తక్కువ అండి. ఓకే. ఓన్లీ ఫ్యూ సిండ్రోమ్స్, అంటే కొంతమంది కొన్ని సిండ్రోమ్స్ అంటారు, లీఫ్రోమనీ సిండ్రోమ్, బ్లూమ్ సిండ్రోమ్ అలా అని కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి వాళ్ళకి ఫెమిలియల్గా. అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ మౌత్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ మౌత్ క్యాన్సర్స్ మెయిన్లీ ఇస్ బికాస్ ఆఫ్ నేను చెప్పిన టొబాకో, ఆల్కహాల్, అదర్ కాజెస్ సచ్ యాజ్ వైరసెస్, అలా డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా రావడం జరుగుతుంది. జెనెటిక్గా చాలా తక్కువ హెడ్ అండ్ నెక్లో, ఎస్పెషల్లీ హెడ్ అండ్ నెక్లో, అది మౌత్లో ఇంకా తక్కువ అండి. రైట్. అండ్ అలాగే కొంతమందిలో అంటే ఇటువంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి, చాలా మందికి కొంచెం రెగ్యులర్గా మౌత్ అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి, అంటే నోటి పూత. చాలా మంది కూడా ఏంటంటే రెగ్యులర్గా వస్తుంది కాబట్టి మేబీ ఏమన్నా క్యాన్సర్ రిలేటెడ్, అంటే క్యాన్సర్ వచ్చే మౌత్ రిలేటెడ్ క్యాన్సర్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో, ఎక్కువగా వస్తుందని చెప్పి చాలా మంది భయపడే వాళ్ళు, అంటే ఈ డౌట్స్తో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒకవేళ ఇట్లా ఎక్కువగా మౌత్ అల్సర్స్ వచ్చే వాళ్ళకి కూడా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేకపోతే దానికి రావడానికి
రీజన్స్ వేరే ఉన్నాయంటారా కారణాలు? మౌత్ అల్సర్స్ ఏమైందంటే జనరలీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్ట్రెస్ అండి. బాగా స్ట్రెస్, బాగా యాంగ్జియస్ పర్సనాలిటీస్, మనం సరిగ్గా న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఈ మౌత్ అల్సర్స్ రిపీటెడ్గా స్ట్రెస్ఫుల్ ఇవ్వండి, ఎస్పెషల్లీ ఎగ్జామ్ అప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా మనకి ఒక ఫోర్ షాట్ అంటే మనకి క్లోజర్ ఆఫ్ వర్క్ ఉంది, ఈ లోపల సబ్మిషన్ ఉంది, ఆ టైంలో ఎస్పెషల్లీ చాలా స్టూడెంట్స్లో కూడా చూడొచ్చు అండి. ఇట్స్ ఆల్మోస్ట్ కాల్డ్ యాజ్ నార్మల్ ఫినామినల్. కానీ రికరెంట్గా రిపీటెడ్గా వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మనం జాగ్రత్త వహించాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు రిపీటెడ్గా వస్తున్నాయి అంటే ఐదర్ ఆ డైట్ ఈజ్ నాట్ ప్రాపర్, మనం హైజీన్, ఓరల్ హైజీన్ అంటే నోట్లో నార్మల్గా కొన్ని ఆర్గానిజమ్స్ ఉండాలండి, వాటి వల్ల మనకి కొంత మేలు జరుగుతుంది. ఆ ఆర్గానిజం జనరల్గా మారినప్పుడు ఇట్స్ కాల్డ్ అస్ ఓరల్ మైక్రోబియం. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఓరల్ మైక్రోబియం అంటే మన నార్మల్ ఉండే పాపులేషన్ మారినప్పుడు దానివల్ల రిపీటెడ్ అల్సర్స్, టీత్ ఇష్యూస్, గమ్ ఇష్యూస్ ఇవన్నీ రావడం, డెంటల్ ఇష్యూస్ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో ఈ రిపీటెడ్ అల్సర్స్ వచ్చినప్పుడు వీ షుడ్ ఫస్ట్ కన్సల్ట్ అ డాక్టర్. కొంచెం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే ఏంటంటే ఇది మన స్ట్రెస్ వల్ల అవుతుంది, ఐదర్ ఇట్స్ ఇష్యూ విత్ అవర్ పర్సనాలిటీ ఆర్ డైట్, ఇవన్నీ మనం ఏదైతే కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేసుకున్న తర్వాత కూడా వస్తున్నాయి అంటే వీ షుడ్ బి కేర్ఫుల్ అండి. సో రిపీటెడ్ మౌత్ అల్సర్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, ప్రతి నెలకు ఒకసారి వస్తున్నాయి అంటే 100% యూ షుడ్ విజిట్ అ డాక్టర్ టు గెట్ అ చెకప్ డన్. ఎందుకు ఇలా వస్తున్నాయి ఏంటి అనేది తేల్చుకోవడం బెటర్ ఆప్షన్. సో అంటే రావడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి, కానీ బట్ ఇనీషియల్ అయితే ఫస్ట్ అసలు రీజన్ ఏంటి అంటే దేని వల్ల వస్తుంది అనేది మౌత్ అల్సర్స్ చూసుకోవాలని అంటున్నారు. దెన్ ఎగ్జామిన్ చేసి మనం ప్రాపర్గా దానికి సంబంధించిన టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత మనం అప్పుడు డిసైడ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్తున్నారు. అంటే కొంత స్ట్రెస్ఫుల్ జాబ్, డైట్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల, 2 days మనం సరిగ్గా టైంకి తినకపోవడం, పౌష్టికమైన ఆహారం, మెయిన్ ఇస్ డైట్ రిచ్ ఇన్ ఫ్రూట్స్, వెజిటేబుల్, యాంటీ ఆక్సిడెంట్స్ అని వైటమిన్ A, B, A, C, E అనుకోవచ్చు. ఈ మెయిన్ అంటే ఏమంటే వీటిని మనం ఎస్పెషల్లీ మన ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇవన్నీ తిన్నప్పుడు మన బాడీలో అయినా చిన్న చిన్న మైక్రో డ్యామేజెస్ వీటిని రిపేర్ చేస్తుంది. అంటే మన దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, వాటిని స్కావెంజ్ అంటే వాటిని క్లీన్ చేయడానికి ఈ న్యాచురల్ రిసోర్సెస్ పనికి వస్తాయి అనమాట, త్వరగా వీటిని చేస్తుంది. రైట్. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఓరోఫారింజియల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఓరోఫారింజియల్ క్యాన్సర్ అంటే అండి ఇది గొంతు వెనకాల భాగం, అంటే నోటి వెనకాల భాగం. ఓరల్ క్యావిటీ వేరే, ఓరోఫారింగ్స్ అంటే మన గొంతు అంటాం కదా, మనకి గొంతు పట్టేసిందండి, నోరు తరంగా మనకి ఏదైతే వెనకాల భాగం కనిపిస్తుందో ఆ టాన్సిల్స్ కానివ్వండి, ఆ వెనకాల అదంతా ఓరోఫారింజియల్ రీజన్ అంటాం, నోటి వెనక భాగాన్ని ఓరోఫారింజియల్. ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అండి, ద ట్రెండ్ ఆఫ్ ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి, పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఇది మోర్ కామన్ ఇన్ వెస్టర్న్ సివిలైజేషన్ ఆర్ వెస్టర్న్ పాపులర్, యూరోపియన్ అండ్ అమెరికన్ కాంటినెంట్స్లో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఇండియాలో కూడా ఫ్యూచర్లో అంటే ప్రిడిక్షన్ బై 2040 ద రేట్ ఆఫ్ ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అనేవి ఇంక్రీజ్ కాబోతుంది. ఎందుకు అండి ఈ క్యాన్సర్స్ వస్తాయంటే మెయిన్లీ ఈ ప్రజెంట్ సినారియోలో బీడీ స్మోకర్స్, చుట్టా, ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు కొంచెం కామన్ ఎక్కువ. అపార్ట్ ఫ్రమ్ దెమ్ దేర్ ఇస్ అ ఎంటిటీ కాల్డ్ as HPV ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అని. HPV రిలేటెడ్ ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అంటే HPV అనేది ఒక వైరస్ అండి. ఓకే. ఈ వైరస్ ఏం చేస్తుందంటే ఆ టాన్సిల్స్, ఆ గొంతులో వెళ్ళి ఆ చర్మంలో దాక్కుని ఆ వైరస్ మార్పు చేర్పులు చేస్తుంది. ఓకే. సో అంటే వైరస్ వల్ల కూడా యాక్చువల్లీ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు. అంటే బేసిక్గా మామూలుగా మనకి మామూలుగా ఇట్లా అల్సర్ లాగా చిన్న చిన్న లోపల అయిపోయి దాని ద్వారా అది కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే అలా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందని మనం చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో మనం ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. సో అంటే మౌత్ రిలేటెడ్ వాటికి ఇట్లా ఒక వైరస్ వల్ల కూడా మనకి క్యాన్సర్స్, మౌత్ కన్నా ఓరోఫారింజియల్ అని చెప్పొచ్చు, గొంతు ఓరల్ క్యాన్సర్స్ మనకి డిఫరెంట్ గా. ఓరోఫారింజియల్ లో HPV రిలేటెడ్. HPV రిలేటెడ్ ఎందుకు అంటే HPV వైరస్ అండి. HPV హ్యూమన్ పాపిలోమా వైరస్ అండి. HPV ఇస్ అబ్రివేషన్ ఆఫ్ హ్యూమన్ పాపిలోమా వైరస్. దానిలో కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ అండి, 16, 18, 36 రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. సో జనరల్గా HPV ఇంతకుముందు అంటే HPV ఇస్ మోస్ట్లీ కాజింగ్ సర్వైకల్ క్యాన్సర్స్, అంటే గర్భసంచి రిలేటెడ్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. ఇది ఎలా మనకి ఓరోఫారింజియల్ క్యాన్సర్గా కూడా కాజ్ చేస్తుంది అంటే బికాస్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీలో మల్టిపుల్ పార్ట్నర్స్ అండి, మల్టిపుల్ పార్ట్నర్స్ అండ్ వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. So this because of westernization or liberalization or we can call it as modernization, it is increasing. మన సొసైటీలో కూడా ఈ విధమైన క్యాన్సర్స్ ఎక్కువ, ఎస్పెషలీ
మోర్ కామన్ ఇన్ యంగ్ పర్సన్. జనరల్ క్యాన్సర్స్ అనేవి 50s and 60s అలా వస్తాయి. హెచ్పివి రిలేటెడ్ ఓరోఫారింజల్ క్యాన్సర్స్ అండి యంగ్ 20s or early 30s patient people who are well educated, they generally present with such cancers. ఓకే. అండ్ అలాగే అంటే సైనస్తో బాగా సఫర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే టాన్సిల్స్ ప్రాబ్లం, కొంతమందిలో క్లైమేట్ చేంజ్ అయిన వెంటనే లేకపోతే వాతావరణంలో మార్పుల వల్ల ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్ లాగా థ్రోట్లో రావడం అండ్ టాన్సిల్స్ అనేవి బాగా స్వెల్లింగ్ వచ్చేసి మౌత్కి బాగా ఇబ్బంది అవ్వడం, అంటే తినడానికైనా లేకపోతే మాట్లాడాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం ఇటువంటి వాటితో ఇబ్బంది పడే వాళ్ళకి మౌత్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? అంటే సోర్ థ్రోట్ మీరు చెప్పింది గొంతు పాడు కావటం, ఇది సోర్ థ్రోట్ అంటారండి. అది రిపీటెడ్ ఫారింజైటిస్ అనొచ్చు ఆర్ టాన్సిలైటిస్ అనొచ్చు. అది డిఫరెంట్ కారణాలు. ఇది జనరల్గా అలా వస్తుందంటే వాళ్ళకి వేరే డిఫరెంట్, ఐదర్ దే ఆర్ ఈజీలీ ప్రోన్ టు ఇన్ఫెక్షన్, వాళ్ళకి సైనసైటిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, లేదంటే రిఫ్లక్స్ లారింజైటిస్ అంటారు. వాటి వల్ల జనరల్గా థ్రోట్లో యాసిడ్ రిఫ్లక్స్ వల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్. వాళ్ళకి ఛాన్సెస్ అనేవి depends if they are simultaneously using tobacco products, alcohol, అవునండి, they will have increased chances of having cancers. ఎందుకంటే మనకి నార్మల్ ప్లేస్లో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆ లోకల్ ఇమ్యూనిటీ కొంత తగ్గడం జరుగుతుంది, డ్యామేజ్ జరగడం జరుగుతుంది. ఆ డ్యామేజ్కి మనకి రిపేర్ కావడానికి కొంత టైం తీసుకుంది. ఆ రిపేర్ అయ్యే లోపల మనం ఆల్కహాల్తో కానీ టొబాకోతో కానీ సిగరెట్తో కానీ ఇన్సల్ట్ రిపీటెడ్గా మనం యూజ్ చేయటం వల్ల అక్కడ అది ఇన్సల్ట్ అంటే దానికి గాయం జరగడం జరుగుతుంది. అప్పుడు అది మాననప్పుడు ఎనీ నాన్ హీలింగ్ థింగ్ గ్రాడ్యువలీ ఒక రోజులో చేంజ్ చేయదు, ఒక నెలలో సంవత్సరాల్లో పదే స్లోగా ఇట్ కన్వర్ట్స్ ఇంటూ క్యాన్సర్ అండి. ఓకే. అండ్ అలాగే అంటే టొబాకో ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మౌత్ క్యాన్సర్స్ రావడానికి మనం చెప్పుకుంటూ ఉన్నాం. బట్ చాలా వరకు ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ప్రొడక్ట్స్ అంటే ఏవైతే మార్కెట్స్లో వస్తున్నాయో వాటిలో కూడా చాలా వరకు సంథింగ్ ఇది ఫ్రీ, ఇది తక్కువ ఉంది, లేకపోతే స్మోక్ అనేది చాలా తక్కువ వస్తుంది, హార్మ్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది, ఇలా డిఫరెంట్గా వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వచ్చేసి టొబాకోలో అంటే దానిలో ఉన్న ఏ ఎలిమెంట్ కానివ్వండి లేకపోతే ఏ ఐటమ్ పదార్థం అనేది ఎక్కువగా ఉండడం వల్ల అండ్ అది మన బాడీలోకి ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో టొబాకో గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే పీపుల్ ఆర్ అడ్వర్టైజింగ్ అండ్ పర్చేసింగ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు సంజాయించుకుంటున్నారు, అరే దీనిలో స్మోక్ లేదు, స్మోక్లెస్ టొబాకో, లేదు అంటే ఇది వేప్ అండి, లేకపోతే ఇది ఈ సిగరెట్ అండి, దీనిలో అసలుకి టొబాకోలో ఉన్న హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ఉండవు. ఏంటంటే మీరు అడిగినట్టు టొబాకోలో వాట్ ఆర్ ద హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ అంటే పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, స్మోకింగ్ కానీ అవి కాకుండా అరికోలిన్ అని ఒక్కలో కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ అండి. ఇవి పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే మనం బండి నడిపాక అంటే కార్ నడిపాక పొగలో వచ్చే వాట్ యు కాల్ బై ప్రొడక్ట్స్. సో ఒక టొబాకో సిగరెట్లో కానీ మోర్ దెన్ 30 నోన్ కార్సినోజన్స్ అండి. నోన్ అంటే వాటి గురించి ప్రాపర్గా మనం అంతా, అవి కాకుండా దర్ మెనీ అన్నోన్ కార్సినోజన్స్. వాటి యాక్షన్ అంటే హెవీ మెటల్స్, మనం నికెల్ అనొచ్చు, ఏవైతే మనం ఇండస్ట్రీస్లో వాడతాం అలాంటి హెవీ మెటల్స్ ఉంటాయి. అవన్నీ మన బాడీలోకి వెళ్ళి మన రొటీన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. ఎలా అంటే మనకి జనరల్గా సెల్ ఒకటి ఏమైనా పాడైపోతే రిపేర్ చేసుకునే అవకాశం మన బాడీలో ఉంటుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ రిపేర్ మెకానిజం, DNA రిపేర్ మెకానిజమ్స్ అంటాం. సో వాట్ డస్ దీస్ కార్సినోజన్స్ డూ అంటే, ఈ కార్సినోజన్స్ అనే క్యాన్సర్ కాజింగ్ ప్రొడక్ట్స్ ఏం చేస్తాయంటే ఆ DNA రిపేర్ మెకానిజంని ఆపేస్తాయి, లేకపోతే ఆ డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి మల్టిపుల్ పాయింట్స్లో, అంటే రిపేర్ చేసుకోకుండా అలాంటి స్టేట్కి తీసుకొచ్చేస్తాయి. సో అది ఒక ప్రోడక్ట్ అయితే బాగానే ఉండు, అది వన్ సిగరెట్ హ్యాస్ సచ్ మోర్ దెన్ 30 యూ కెన్ సే హండ్రెడ్స్ ఆఫ్ సచ్ అన్నోన్ ప్రొడక్ట్స్ విచ్ అంటే ఒక్క యాంగిల్లో కాదు, డిఎన్ఏ బ్రేక్ చేస్తాయి, ప్లస్ రిపేర్ కాకుండా ఆపుతాయి, ప్లస్ మన ఇమ్యూనిటీని కూడా తగ్గిస్తాయి, అంటే T సెల్స్ అంటే మన ఇమ్యూనిటీ సెల్స్ని రాకుండా ఆపుతాయి. ఇవన్నీ రకాలు నానా విధాలుగా ఒక్కటే సెల్ మీద అన్ని విధాలుగా పనిచేస్తాయి. అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద ససెప్టబిలిటీ, అంటే మన కణం అనేది క్యాన్సర్కి త్వరగా క్యాన్సర్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ అలాగే చాలా మందిలో ఇంకొక అపోహ కూడా ఏంటంటే క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి అంటే సంక్రమించవచ్చు. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఒకళ్ళకి ఉంది అంటే ఆపోజిట్ ఎవరైనా ఉన్నా లేకపోతే పక్కన ఎవరైనా కూర్చున్న వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కొంతమంది డౌట్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇంకొంతమందిలో బయాప్సీ చేస్తే క్యాన్సర్ వస్తుందా అనే డౌట్, అంటే వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమందికి ఏమో అదొక క్వశ్చన్ మార్క్, వస్తుందా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. సో ఇటువంటి అపోహలకి మీరేం చెప్తారు?
ఇది మీరు చెప్పింది ఒక పాయింట్ అండి. Okay. మనకి ఎదుటి వాళ్ళకి వస్తుందా, ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుందా? జనరల్గా క్యాన్సర్ ఇస్ అ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. అంటే మనం ఒక ప్లేట్లో అన్నం తింటే కానీ, ఒక ఇంట్లో అంటువ్యాధి కాదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే బయాప్సీ చేస్తే చాలా మంది వస్తారు మా దగ్గరికి పేషెంట్స్, నాకు ఇలా అనిపిస్తుందండి, ఇది క్యాన్సర్ లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సో మనం ఎలా ఇప్పుడు హౌ డు వి కన్ఫర్మ్ ఇట్ అంటే వీ హ్యావ్ టు డూ అ బయాప్సీ. బయాప్సీ ఎందుకు అంటే దాని తత్వం అది ఏంటిది తెలుసుకోవడానికి దాని నుంచి ఒక చిన్న పీస్ తీసి చేస్తాం. వాళ్ళు ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం బయాప్సీ చేస్తే ఇది క్యాన్సర్ పెరిగిపోతుంది అని కాదు. సో ఇట్ డజంట్ స్ప్రెడ్ విత్ వాట్ యూ కాల్ as బయాప్సీ. బయాప్సీ అనేది ఇట్స్ అ కంపల్సరీ అండ్ ప్రొసీజర్ టు బి డన్. ఎందుకు అంటే మనకి ఖచ్చితంగా అది క్యాన్సరా కాదని నిర్ధారించడానికి బయాప్సీ ఖచ్చితంగా చేయాలి. ఓకే, సో అయితే అంటే డాక్టర్ గారు చెప్తున్నట్లుగా ఒకరి నుంచి ఒకరికి, అంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఇంకొకరికి అయితే సంక్రమించడము లేకపోతే వ్యాప్తి చెందడం అనేది మాత్రం జరగదు, అది అపోహ మాత్రమే, అలా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో మనం చూసుకున్నట్లయితే యాక్చువల్లీ మనం ఎందుకు వస్తుంది, రావడానికి గల రీజన్స్, కారణాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో అలాగే లక్షణాలు, ఒకటి ఏదన్నా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా మన బాడీలో సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ముందుగానే బిఫోర్గానే మన బాడీ అనేది అలర్ట్ అయిపోతుంది, మనకు ఆల్రెడీ సైన్స్ కింద చెప్తూనే ఉంటుంది, అలర్ట్ చేస్తుంది మనల్ని కూడా. అట్ ది సేమ్ టైం వీటిలో కూడా అంటే ఓరల్ క్యాన్సర్లో కానీ లేకపోతే మౌత్ క్యాన్సర్లో కానీ అటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు, ఎలా మనం తెలుసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటారు? సో లక్షణాల పరంగా అండి, ఎస్పెషల్లీ మౌత్ క్యాన్సర్ వరకు నేను రెస్ట్రిక్ట్ చేస్తాను. మౌత్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటంటే ఎస్పెషలీ పీపుల్ దేసే మనం ఏమైనా కారంగా ఘాటుగా తిన్నప్పుడు నాకు మంటలు వేస్తుందని తినలేకపోతున్నాను, స్పైసీగా ఏమైనా తింటే నాకు నాలుగు మీద మంటలేస్తుంది, బుగ్గ మీద మంటలేస్తుంది, స్పైసీగా వేడిగా తిన్నప్పుడు. ఇంటాలరెన్స్ టు స్పైసీ అండ్ హాట్ ఫుడ్స్ ఇస్ అన్ ఇండికేషన్ ఏదో ప్రాబ్లం ఉందనండి. ఓకే, అంటే వేడిగా తినలేరు, స్పైసీగా తిన్నప్పుడు, స్పైసీగా కూడా తిన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మంటలు వేయడం జరుగుతుంది నాలుగు మీద, బుగ్గ మీద కానీ. ఓకే, అది కాకుండా ఫిజికల్ గా చిన్న చిన్న వైట్ ప్యాచెస్ లాగా అంట, దీని ల్యూకోప్లాకిక్ ప్యాచెస్ అంట. బాడీ మీద ప్యాచెస్ లేదండి, నాలుగు మీద, మనం నాలుగు మీద, బుగ్గ మీద. ఎవరైతే ఎస్పెషలీ హూ నో దట్ మనం టొబాకో కన్జ్యూమ్ చేస్తున్నాం వాళ్ళకి, ఆర్ లేదంటే ఎల్డర్లీ పీపుల్కి చిన్న చిన్న వైట్ ప్యాచెస్ లాగా నాలుగు మీద కానీ, లిప్స్ మీద కానివ్వండి, బుగ్గ మీద కానివ్వండి, ఒక చిన్న నాన్ అల్సర్ లాగా, చిన్న అల్సర్ విచ్ ఇస్ నాట్ అంటే ఒక 10 రోజుల కన్నా అవుతుంది కానీ ఇంకా తగ్గట్లేదు అంటే ఇవి ఖచ్చితంగా దిస్ ఆర్ సిమ్టమాటిక్. అయితే మెడలో కానీ గొంతులో కానీ చిన్న చిన్న కంతుల్లాగా, ఒక బాల్స్ లాగా, మన నోట్స్ అంటాం కదండి, కంతులు వచ్చాయని, అలాంటి కంతులు కానీ, జా స్వెల్లింగ్ కానీ, ఆర్ టీత్ అంటే ఒక టీత్ తీసేసారు లేకపోతే టీత్ ఆటోమేటిక్ అదే ఊడిపోయింది, అక్కడ పెయిన్ వస్తుంది, 10 రోజులైనా మనం యాంటీబయాటిక్ వాడినా అది తగ్గట్లేదు, సో మెడిసిన్స్ యూజ్ చేసినా కానీ పెయిన్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అంటే. ఓకే, దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ డిఫరెంట్, నాలుగు మీద ప్యాచెస్, నాన్ హీలింగ్ అల్సర్స్, ఏవైనా హీల్ కాని అల్సర్స్, ప్లస్ జా పెయిన్, ఆటోమేటిక్గా టూత్ అదే ఊడిపోవటము, ఎక్కడైనా పెయిన్ ఉండటము, మెడలో కంతులు, ఇవన్నీ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ అండి. ఓకే, సో ఈ లక్షణాలన్నీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి సిమ్టమ్స్ కింద మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి అండ్ ఇమీడియట్గా దానికి అంటే దాని రిలేటెడ్ డాక్టర్ దగ్గరికి మనం ఖచ్చితంగా వెళ్ళి అప్రోచ్ అయినట్లయితే మన సిచ్యువేషన్ అసలు ఏంటి, పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్తారు. సో లక్షణాలు మనం మాట్లాడుకున్నాం అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా సిమ్టమ్స్తో ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు నిర్ధారణ అనేది ఖచ్చితంగా కొన్ని టెస్ట్లు అయితే చేస్తూ ఉంటాం. సో ఎస్పెషల్లీ దీనికి వచ్చేసేసి అంటే మౌత్ క్యాన్సర్స్కి వచ్చేసేసి ఒక పేషెంట్ నాకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయండి, కన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు ఎటువంటి టెస్ట్లు చేస్తారు? సో జనరల్గా పేషెంట్ ఫస్ట్ మీరు చెప్పినట్టు సిమ్టమ్స్తో అయితే అల్సరో లేకపోతే ఏదైనా పెయిన్తోనో వచ్చినప్పుడు ఈ జనరల్లీ డూ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే పేషెంట్ని ఫస్ట్ క్లినికల్గా చూస్తామండి. సీ తను నోట్లో ఉన్న అన్ని భాగాలు ఎలా ఉంది, టచ్ అండ్ ఫీల్ దట్ వీ చెక్ ద నెక్ అండ్ ఒక ప్రొవిజనల్ కంక్లూజన్ రీచ్ అవుతున్నాం ఇది ఇలా ఉందని. తర్వాత వాళ్ళకి 100% అంటే మాకు సీ డే ఇన్ డే అవుట్ కాబట్టి ఇది ఇలా అనిపిస్తుందండి, ఒక 90% ఇది మాకు దీని లక్షణాలు మంచిగా లేవు, క్యాన్సర్ లాగా ఉండొచ్చు అని చెప్తాం. అది ఎలా నిర్ధారణ అంటే వీ టేక్ అ బయాప్సీ అండి, ఇందాక చెప్పినట్టు చిన్న పీస్, ఒక ఎడ్జ్ నుంచి ఒక చిన్న ముక్క పరీక్ష, అదే లోకల్ అంటే ఒక 5-10 minutesలో అయిపోయే ప్రొసీజర్ అండి. అయితే అక్కడ చిన్న మత్తు ఇచ్చేసి అక్కడికక్కడ తీసేస్తాం, ఇట్స్ హార్డ్లీ పేషెంట్ ఏమంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని తినేసేయచ్చు. ఆ తర్వాత వి ఆల్సో ఆర్డర్ ఫర్ అ స్కాన్ అండి. స్కాన్ అనేది జనరల్గా సిటీ స్కాన్, హెడ్ అండ్ నెక్ సిటీ స్కాన్, ఒక చెస్ట్ స్కాన్. కొంత అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వీ ఆల్సో యూస్ పెట్ స్కాన్ అండి.
ఓకే, హోల్ బాడీ స్కాన్ అంటారు జనరల్గా, ఆర్ పెట్ స్కాన్ వాడతాం. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాడు. సో అంటే ఫర్దర్ ఇప్పుడు మీరు ఏవైతే స్కాన్స్ చెప్పారో పెట్ స్కాన్ ఇవన్నీ కూడా డిపెండ్స్, అంటే వాళ్ళ కండిషన్ని బట్టి ఫస్ట్ ఏదైతే ముందు బయాప్సీ ఇవన్నీ చేసి టెస్టులు చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్స్ కోసం మనం స్కాన్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. స్కాన్స్ అనేవి ఖచ్చితం అండి. ఇట్ ఇస్ టు నో, అంటే మనం చూడగలిగే పాయింట్ బయట ఉంటుంది, చూడలేని లోపల బాడీ ఇన్సైడ్ బాడీ లోపల అది స్కాన్ చేయడానికి, దాని డెప్త్, దాని లొకేషన్ అవన్నీ స్కాన్ చేయడానికి స్కాన్ కంపల్సరీ. టు ప్లాన్ సర్జరీ కూడా మనం ఇలా సర్జరీ చేయాలి, ఇంత భాగం ఇలా పోతుంది, ఇలా ప్లాస్టిక్ సర్జరీ, ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి సిటీ స్కాన్ ఇస్ అ కంపల్సరీ. బయాప్సీ, సిటీ స్కాన్ అనేవి బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ రొటీన్ బ్లడ్ టెస్ట్ ఫర్ చెకింగ్ యాజ్ వెల్ యాజ్ కన్ఫర్మింగ్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ ప్లాన్ కోసం. ఓకే, నిర్ధారణ కోసం ఇవి చేయాల్సి ఉంటుంది. బట్ అలాగే మీరు ఇందాక పెట్ స్కాన్ గురించి కూడా చెప్పారు కాబట్టి చాలా మంది కూడా తెలియక ఏం చేస్తూ ఉంటారంటే ఒకసారి అంటే హెల్దీ పీపుల్ చాలా వరకు చేస్తుందంతా కూడా హెల్దీ పీపుల్లో కన్ఫర్మేషన్ కోసం, అంటే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపించో, ఎటువంటి లక్షణాలు ఏమి ఉండో, చాలా హెల్దీగా ఉంటారు. బట్ కానీ ఒక డౌట్తో ఏంటంటే చెక్ చేయించుకుంటే అయిపోతుంది కదా, నార్మల్ జనరల్ టెస్ట్ లాగా ఈ పెట్ స్కాన్ కూడా ప్రిఫర్ చేసేసి వెళ్ళి చేయించుకోవడం లాంటివి కొంతమంది చేస్తూ ఉన్నారు. అంటే అసలు పెట్ స్కాన్ అలా చేయించుకోవచ్చు అంటారా? మంచిదేనా నార్మల్ పీపుల్? ఎందుకంటే చాలా మంది తెలియక చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు, కరెక్టే అంటారా? అవునండి, దిస్ వెరీ రిలేటబుల్ క్వశ్చన్స్. అంటే ఈవెన్ మా రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్, క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంటారు, ఒకసారి మనం హోల్ బాడీ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది కదా, మనకి ఏమైనా ఉన్నాయో లేవో తెలిసిపోతాయంటే. సో పెట్ స్కాన్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్, అంటే అది ఓన్లీ క్యాన్సర్ పేషెంట్ ఆర్ కొన్ని వ్యాధులు ఉంటాయి వాటికి మాత్రమే చేస్తాం. వాళ్ళలో ఏంటంటే ఎర్లీగా ఏమైనా ఉంటే ఆర్ బాడీలో స్ప్రెడ్ ఎలా ఉంది, బాడీలో ఏమైనా స్ప్రెడ్ అయిందా తెలుసుకోవడానికి పెట్ స్కాన్. జనరల్ నార్మల్ పేషెంట్కి వేరే వ్యాధులు, సపోజ్ మీకు హార్ట్, బీపీ, షుగర్ ఏదో ఉందనుకోండి, హార్ట్ డిసీజ్, వాళ్ళల్లో పెట్ స్కాన్ చేసినంత మాత్రం ఆర్ ప్రతి 6 నెలలకు పెట్ స్కాన్ చేసుకున్నంత మాత్రం మీలో క్యాన్సర్ పికప్ కాదండి. ఇది పెద్ద అపోహ. అంటే ఐఎమ్ సీయింగ్ నవ్ డేస్ ఎవ్రీబడీస్, అంటే అందరూ డయాగ్నోస్టిక్స్కి వెళ్ళిపోయి మాకు హోల్ బాడీ స్కాన్ చేసేయండి, లేకపోతే పెట్ స్కాన్ చేసేయండి, తర్వాత రిపోర్ట్ తీసుకొచ్చి చూసి దీనిలో ఏదో కనిపిస్తుందండి, దీన్ని ఏం చేయమంటారు. సో ఇప్పుడు స్కాన్ బేస్డ్ ట్రీట్మెంట్ కూడా కొన్నిసార్లు అవుతుంది. సమ్ టైమ్స్ అంటే అలా చేయించుకొని వచ్చి కూడా మీ దగ్గరికి ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోయినా వచ్చి అడిగే వాళ్ళు ఉంటారు. వి ఆర్ సీయింగ్ సచ్ పీపుల్. అంటే కొన్నిసార్లు మనకి ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు ఏంటంటే పెట్ స్కాన్ లో పిక్ అవుతుంది. సమ్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో గెట్ పిక్డ్ అప్ ఇన్ ఇన్ఫెక్షన్స్ కూడా దానిలో కనిపిస్తాయి. కొంతమందికి థైరాయిడైటిస్ అంటాం, లేదు అంటే ఒక టాన్సిల్ ఇన్ఫ్లేమ్ అయింది, వాచింది, ఆ టైంలో జలుబు దగ్గు చేసినప్పుడు చేయించుకుంటే టాన్సిల్స్ లో కూడా పెట్ స్కాన్ అప్టేక్ చూపిస్తుంది. అది మనకి ఫాల్స్ పాజిటివ్ అండి, అంటే అది దానిలో మనకి డిసీజ్ ఉన్నట్టు కాదు, కానీ ఇన్ఫెక్షన్ ని కూడా అక్కడ చూపించడం వల్ల చాలా మంది అక్కడ ఏమన్నా ఒకవేళ మౌత్ క్యాన్సర్ వచ్చిందేమో అని అనుకుంటారు. బట్ అది కాదు, ఇట్స్ అన్నెసెసరీ ఎకనామిక్ బర్డెన్ అని చెప్పాలంటే. సో ఇట్స్ అన్ అన్నెసెసరీ ఎకనామిక్ బర్డెన్ యాజ్ వెల్ యాజ్ అంటే ఇట్స్ అ రేడియేషన్. ఎనీ స్కాన్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ రేడియేషన్. మనకి అవసరమైనప్పుడు చేసుకోవటం వల్ల దాని రిస్క్ అండ్ దాని బెనిఫిట్ వర్సెస్ రిస్క్ రేషియో చూసుకోవచ్చు. అన్నెసెసరీగా చేసుకున్నప్పుడు దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. రైట్. సో అంటే యాక్చువల్లీ డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నార్మల్ హెల్దీ పీపుల్ అయితే పెట్ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఒకవేళ జనరల్ చెకప్స్, జనరల్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకోవాలంటే దాని వరకు ఓకే, కానీ ఇలాంటి పెట్ స్కాన్స్ మాత్రం, ఎందుకంటే రేడియేషన్స్తో కూడుకున్నది కాబట్టి అది ఖచ్చితంగా అంటే హెల్దీ పీపుల్ మీద ఆబ్వియస్లీ ఆ రేడియేషన్స్ పడ్డాయంటే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో యాక్చువల్లీ డాక్టర్ గారు చెప్తున్న సజెషన్ ఏంటంటే, ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే పెట్ స్కాన్ అయితే చేయించుకోవచ్చు. దట్టు అది కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ అండ్ క్యాన్సర్ రిలేటెడ్ వాటితో ఎవరైతే సఫర్ అవుతున్నారో, రైట్. సో డాక్టర్ కనుక కన్సిడర్ చేసి, డాక్టర్ సజెస్ట్ చేసి చేయించుకోండి అంటే తప్ప మీ ఓన్గా మీరు డెసిషన్ తీసుకొని మాత్రం పెట్ స్కాన్స్ అవి చేయించుకోకండి అనే చెప్తున్నారు. సో దయచేసి ఎవరు మాత్రం అంటే హెల్దీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం జనరల్ చెకప్స్ లాగా పెట్ స్కాన్స్ అయితే చేయించుకోకండి. 6 నెలలకైనా లేకపోతే 1 ఇయర్కైనా కానీ అది కరెక్ట్ కాదు అండ్ హెల్త్కి కూడా మంచిది కాదని చెప్తున్నారు. రైట్. సో నిర్ధారణ చేసుకోవడానికి ఏమేమి స్కాన్స్ చేయించుకోవాలి ఎలా అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ అలాగే ట్రీట్మెంట్ విషయానికి వస్తే, అంటే ఏ క్యాన్సర్ అయినా కానీ ఆబ్వియస్లీ కీమో, రేడియేషన్, సర్జరీ అనేది అంటే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మౌత్ క్యాన్సర్స్లో వచ్చేసి అంటే ఎట్లా డిపెండ్ వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి, లేదంటే వాళ్ళ ఏ స్టేజ్లో, దీనిలో మౌత్ క్యాన్సర్లో కూడా యాక్చువల్లీ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్, మౌత్ క్యాన్సర్లో కూడా స్టేజెస్ అనేవి ఉన్నాయంటారా? ఏ స్టేజెస్ హైలీ రిస్క్, అంటే చాలా కంప్లీట్గా ఎఫెక్ట్ అయిపోయింది అనే సిచ్యువేషన్స్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు తెలుస్తుంది? అవునండి, మౌత్ క్యాన్సర్లో కూడా స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, 3 and 4. సో జనరల్గా ఎర్లీ స్టేజ్ ఎప్పుడైనా అండి, ఏ రోగమైనా, క్యాన్సర్ కానివ్వండి, దగ్గు, జలుబు కానివ్వండి, ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ డిజీజ్ ఎర్లీ స్టేజ్
చాలా చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేయడం కానీ దానివల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశం కానీ అండి చాలా తక్కువగా ఉంటుంది. సో జనరలీ స్టేజ్ 1 and 2 ఆర్ కన్సిడర్డ్ as వెరీ గుడ్. స్టేజ్ 3 and 4 ఆర్ కన్సిడర్డ్ as కొంచెం రిస్కీ అండి. సో ఇలా అంటే వీటల్ ట్రీట్మెంట్ చేయలేమా అంటే చేయొచ్చండి, అన్ని స్టేజెస్కి ట్రీట్మెంట్. ఓన్లీ మెటాస్టాటిక్ అంటే బాడీలో స్ప్రెడ్ అయిపోయిన కేసెస్లో మాత్రం మనం ఏ ట్రీట్మెంట్ అంటే క్యూరేటివ్ అంటే నయమయ్యే ఉద్దేశంతో ట్రీట్మెంట్ చేయలేమండి. ఓకేనా, ఈ 4 స్టేజ్లో ట్రీట్మెంట్ చేయవచ్చు. ఓకే, సో సో 4th స్టేజ్ లో ఉన్నా కానీ మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే, సో దానిలో మీరు చెప్పినట్టు ట్రీట్మెంట్ ఎలా డిసైడ్ అవుతుందంటే జనరల్గా మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. ఓకే, మోస్ట్ కామన్లీ ఓరల్ క్యాన్సర్స్ అన్నిటికీ బెస్ట్ అండ్ ఫస్ట్ ఆప్షన్ సర్జరీ అండి. ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అంటే మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం 100 మార్కులు పేపర్ రాస్తే ఖచ్చితంగా మనకి 50 అని వస్తాయి. సెకండ్ ఆప్షన్ అంటే మనం 50 మార్కులకి రాస్తే ఖచ్చితంగా 50 కన్నా దాటం. సో ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అంటే దీంతో మనకి క్యూర్ అంటే మనకి ఖచ్చితంగా నయం అయ్యే అవకాశం అంటే సర్జరీ అండి. సర్జరీ తర్వాత ఆ పేషెంట్కి ఫర్దర్గా క్యాన్సర్ రాకుండా తిరిగి రాకుండా జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేశాక క్యూర్ అయిపోతుంది 100%. మళ్ళీ వచ్చే అవకాశం 100% అంటే మళ్ళీ రాకుండా ఉండే అవకాశం 100% అంటే కాదు అని చెప్తాను. ఈవెన్ ఫస్ట్ స్టేజ్ పేషెంట్కి అరౌండ్ 95 to 98% క్యూర్ అంటే నయం అయిపోయే అవకాశం. ఒక 1 to 5% పేషెంట్స్కి మళ్ళీ వచ్చే అవకాశం. వాళ్ళు ఎలా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టీ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఇమ్యూనిటీ, వాళ్ళ హ్యాబిట్స్, మళ్ళీ కనుక వాళ్ళు తాగటం, స్మోకింగ్, టొబాకో స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో అది స్టేజ్ బట్టి తగ్గుతూ పోతుంటాయి. 4th స్టేజ్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా లెస్ దెన్ 50%, అరౌండ్ 30 to 40% ఆర్ అరౌండ్ 50%, డిపెండ్స్ ఆన్ అంటే మనం 100 మందిని తీసుకొని ట్రీట్ చేస్తే అరౌండ్ 50 మంది నయం అయిపోతారు. ఒక 50% మందికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి. అది మళ్ళీ డిపెండ్స్ ఆన్ డిజీజ్ క్యారెక్టరిస్టిక్. అంటే మనం ఆపరేషన్ చేశాక ఆపరేషన్ ముందు ఒక స్టేజ్ అనుకుంటాం, స్కాన్ అని చూశాక, ఆపరేషన్ చేశాక అదైతే మన క్యాన్సర్ మన పరీక్షకు పంపిస్తాం, ఫైనల్ స్టేజింగ్ వస్తుంది. ఆ స్టేజ్ని బట్టి దానిలో కొన్ని ఫీచర్స్, గుడ్ అండ్ బ్యాడ్ ఫీచర్స్ వస్తాయి. దాన్ని బట్టి మనం ఒక రఫ్ అంచనా వేయచ్చు, అంటే మీకు ఈ అవకాశం ఎక్కువగా ఉందండి, జాగ్రత్తగా ఉండాలని మనం వాళ్ళకి అది. ఎస్పెషల్లీ 3rd and 4th స్టేజెస్లో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో రేడియేషన్ పడుతుందండి. ఓకే, దానిలో కొంతమంది కీమో కూడా యాడ్ చేస్తారు. చాలామంది రేడియేషన్ అనగానే, కీమో అనగానే అయ్యో రేడియేషన్ అంటే కరెంట్ షాక్ పెడతారు, చాలా పెద్ద అపోహ అండి. ఈవెన్ పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్ యూ, మీరు చెప్తున్న దాన్ని బట్టి బేసిక్గా చాలా మందిలో కూడా క్యాన్సర్ ఉంది అంటే ఫస్ట్ భయపడి డాక్టర్ వరకు వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకొంతమందిలో మీరు చెప్తున్నట్లుగా వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అంటే కీమో ఇస్తారు, రేడియేషన్స్ ఇస్తారు. ఆ రేడియేషన్ అంతా ఇది మన బాడీ తట్టుకోలేదు, భరించలేము, లేకపోతే కొంతమందిలో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అపోహలతో అంటే చాలా మందితో మాట్లాడి వాళ్ళని వీళ్ళతో డిస్కషన్ చేసి, లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పినవి విని డాక్టర్ వరకు రాకుండానే వాళ్ళే డిసైడ్ అయిపోతూ ఉంటారు. ఇది చాలా మీరు కామన్ ఏం చెప్పాలంటే రెగ్యులర్ ప్రతి పేషెంట్ మాకు ఒక 3-4 నెలల నుంచి ఉందండి. నేను అంతే అంటాను, యు ఆర్ స్టేయింగ్ ఇన్ అ సిటీ, మీ ఇంటి పక్కన హాస్పిటల్ పెట్టుకుని ఎందుకు రాలేపారండి? ఫస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు దానికి ఇవ్వగలిగే క్యూర్, దానికి ఇవ్వగలిగే రిజల్ట్ మేము 3rd and 4th స్టేజ్లో మేము ఇవ్వలేమండి. అంటే ప్రతి పేషెంట్ మా దగ్గర క్యూర్ కావాలనే హోప్తో వస్తారు. మేము కూడా ట్రీట్ చేసినప్పుడు ఈ పేషెంట్ బాగుండాలి, ప్రతి పేషెంట్ బాగుండాలి, వాళ్ళకి మళ్ళీ రాకూడదు అనే ఉద్దేశంతోనే ట్రీట్ చేస్తాం. కానీ క్యాన్సర్ ఇస్ అ స్టెప్ అహెడ్ ఆఫ్ అస్. అంటే అది ఇంకా మనకి తెలియని క్వశ్చన్ మార్క్ లాంటిది. ఎందుకు ఎలా అనేది మనకు ట్రీట్మెంట్ వరకు తెలుసు, ఇలా వస్తే ఇలా ట్రీట్ చేయాలి, ఎందుకు వస్తుంది ఎలా, దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుందండి. సో అది మీరు చెప్పినట్టు ఐ వుడ్ రిక్వెస్ట్, అంటే పేషెంట్స్ని చూసే పబ్లిక్ అయిన రిక్వెస్ట్, మీకు చిన్నగా మీకు డౌట్ వస్తే చాలు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏమన్నా ఇబ్బందికరంగా ఉంది, ఒక 10-15 రోజుల్లో తగ్గట్లేదు, ఒక మౌట్లో అల్సర్ కానీ, ప్యాచ్ కానివ్వండి, ఒక గడ్డ కానివ్వండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సంప్రదించండి, ఎందుకు వస్తుందని తెలుసుకోండి. ఒక 10-15 రోజులు తగ్గట్లేదు, కొంతమంది 1 month 2 months అని అలా ఉంటారు. సో ఇట్ ఈస్ అప్పుడు ఏంటంటే స్టేజ్ అప్ స్టేజ్ ఎవ్రీ 15 to 20 daysకి క్యాన్సర్ అది అప్ స్టేజ్ చేసుకుంటుంది, పెరుగుతూ పోతుంటుంది, డబుల్ అవుతూ పోతుంది. సో చాలా ఫాస్ట్గా అది స్ప్రెడ్ అవ్వటము, లేకపోతే దాని గ్రోత్ పెరగడం అనేది చాలా ఫాస్ట్గా క్విక్గా ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో కొన్నిసార్లు మన ఇమ్యూనిటీ బాగుంటే, బై గాడ్స్ గ్రేస్ ఆర్ ఇమ్యూనిటీ బాగుండటం వల్ల ఏంటంటే స్లోగా గ్రోత్ అవుతుంది. వన్స్ ఇట్ రీచెస్ అ పాయింట్, అంటే ఎప్పుడైతే అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళిపోతుందండి, అప్పుడు బాడీలో స్ప్రెడ్ అయ్యే అవకాశం వేగంగా అంటే ఫాస్ట్గా వెళ్తుంది. స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడు అనేది మీరు వచ్చి మనం ట్రీట్మెంట్ అయ్యే లోపలే కొన్నిసార్లు సమ్ పేషెంట్స్ వీ హ్యావ్ సీన్
ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయి ఓకే కొంచెం సో అంటే ఐ థింక్ డాక్టర్ గారు చెప్పినట్లుగా ఏదన్నా సరే అంటే మనకి హెల్త్ ఇష్యూ ఏదైనా సరే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి అండ్ అట్ ది సేమ్ టైం క్విక్గా మీకు నియర్ బై ఎవరు ఉన్నారో ఆ డాక్టర్ని పర్టికులర్గా మీ హెల్త్ ప్రాబ్లమ్కి రిలేటెడ్ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళతో ఫస్ట్ మీరు వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటనేది చెప్తేనే ఎన్ని డేస్ నుంచి ఉందో లేకపోతే ఎన్ని మంత్స్ నుంచి ఉందో అని చెప్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా యాక్చువల్లీ మెడిసిన్ పరంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్గా అన్ని విషయాల్లో ఉన్నాం కాబట్టి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ది బెస్టే జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ క్యాన్సర్ రిలేటెడ్ కూడా ఒకప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే మేబీ చాలామంది భయపడేవాళ్ళు, ఇంకా క్యాన్సర్ వచ్చిందంటే లైఫ్ లేదనుకునే వాళ్ళు డిసైడ్ అయిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ పర్టికులర్గా ఇది అదని కాదు, ఏ క్యాన్సర్ అయినా కానీ మ్యాక్సిమం చాలా వరకు ఈవెన్ డాక్టర్ గారు చెప్పినట్లు 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా చక్కగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు మంచి సర్వైవ్ అవ్వడానికి మళ్ళీ ఒక 10-15 ఇయర్స్ వరకు మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా రావడానికి సో అంత చక్కగా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే మీరు మాత్రం భయపడకుండా ఏదైనా సిమ్టమ్స్ లక్షణాలు తెలుస్తున్నాయంటే ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయ్యి అసలు మీ ఏ స్టేజ్లో ఉంది నిజంగా ఫస్ట్ థింగ్ నిర్ధారణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోకుండా కూడా భయపడిపోయి అపోహల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మెంటల్లీ డిప్రెస్ అయిపోయి డిసైడ్ అయిపోతూ ఉంటారు. అలా కూడా చేయకండి. ఫస్ట్ ఏదన్నా డాక్టర్ మీకు నిర్ధారించారు మీకు ఉంది అని కన్ఫర్మ్ చేస్తేనే మీరు అప్పుడు దానికి ఫర్దర్గా కూడా భయపడకుండా ట్రీట్మెంట్ ఏంటి ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది ఫాలో అయితే మంచిది. అలా కాకుండా అపోహల్లో ఉన్నారంటే ఆబ్వియస్లీ ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నట్లుగా చాలామంది లేట్ చేస్తారు. డిలే చేసే కొద్దీ ఏంటంటే ఆ హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇనీషియల్గా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది చాలా 99% వరకు మనకి రికవరీ అనేది ఉంటుంది. అది లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే ఆ పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి సో ఇనీషియల్లో చేయించుకోవడం అనేది మంచిదని చెప్తున్నారు. సో మ్యాక్సిమం కీమో అయినా రేడియేషన్ అయినా కానీ డిపెండ్స్ అని అంటున్నారు. డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండి. జనరల్గా ఫస్ట్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో నోటి క్యాన్సర్స్లో సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి జనరల్గా రేడియేషన్ కీమో అవసరం పడదు. సర్జరీ కూడా చాలా మైనర్గా ఉంటుంది, ఎందుకంటే ట్యూమర్ సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఫ్యూ డేస్ 1 week to 10 days పేషెంట్ కెన్ రిజ్యూమ్ దేర్ రొటీన్ లైఫ్ అండి. సర్జరీ అయినా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టంగ్ క్యాన్సర్ సర్జరీ అయినా 3-4 days నుంచి పేషెంట్ కెన్ ఈట్ అంటే తను తినవచ్చు. యాక్చువల్లీ నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదామని అంటే మౌత్ రిలేటెడ్ క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈవెన్ అంటే మనం ఏదన్నా తీసుకోవాలి తినాలి అన్నా అట్ ది సేమ్ టైం మనం మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా వరకు ఇక్కడ నర్వ్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏ చిన్న వాటికి రప్చర్ జరిగినా ప్రాబ్లం అయినా కానీ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. దట్టు ఇలా క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవన్నీ నడుస్తున్నప్పుడు మాట్లాడడానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏమన్నా ఇంటేకింగ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటికి సంబంధించి ఏమన్నా పర్టికులర్గా కేర్ తీసుకోవడం కానీ గైడ్ చేయడం కానీ జరుగుతుందా? ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఇస్ మేము పేషెంట్ రాగానే వాళ్ళకి చెప్పేదని భయపడకండి. వాళ్ళు ఫస్ట్ అండి నేను మాట్లాడగలనా, నా మాట పోతుందా, నేను తినగలనా, అసలు నాకు టేస్ట్ తెలుస్తుందా అంటే ఇవి పెద్ద మిత్స్ అంటే అపోహలు అని చెప్పాలి. నోటి క్యాన్సర్ పేషెంట్స్కి ఎనీ పేషెంట్స్కైనా స్టేజ్ని బట్టి ఎర్లీ స్టేజ్కి అయితే చాలా ఇనీషియల్గా ఇట్స్ అ క్రిటికల్ సర్జరీ. ఐ డోంట్ సే ఇట్స్ అన్ ఈజీ సర్జరీ, బట్ ఏంటంటే రికవరీ అనేది డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ కాన్ఫిడెన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. జనరల్గా ఏంటంటే మేము అక్కడ సూచర్స్ ఆర్ సర్జరీ చేసిన ఇన్ఫెక్షన్ కాకుండా ఒక 3 to 4 days ఒక ముక్కు ద్వారా చిన్న పైప్ దాని ద్వారా ఫీడింగ్ పంపిస్తాం. 5th day నుంచి వి స్టార్ట్ దెమ్ ఆన్ లిక్విడ్స్ అండి. 3rd to 5th day వి స్టార్ట్ దెమ్ వాటర్ తాపిచ్చేస్తాం. 5th day తర్వాత నుంచి వి స్టార్ట్ దెమ్ ఆన్ లిక్విడ్ డైట్. దే ఆర్ కాన్ఫిడెంట్లీ టేకింగ్ అంటే వారం రోజుల నుంచి దే కెన్ హ్యావ్ దేర్ రొటీన్ ఫుడ్. సో పేషెంట్ అంటే ఆపరేషన్ ఒక 6 to 7 hours తర్వాత పేషెంట్ కెన్ స్టాండ్ అప్, తన పనులు తను చేసుకోవచ్చు, వాష్రూమ్కి వెళ్ళటం అవన్నీ చేసుకోవచ్చు అండి, వాకింగ్ చేయొచ్చు అని చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు మాట్లాడటం అనేది డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. మాట అనేది ఇనీషియల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం నొప్పి కొంచెం లైట్గా ఇబ్బంది ఉంటుంది కాబట్టి దేర్ విల్ బి సమ్ కొంచెం నత్తిగా వస్తుంది. పోను ఇట్ విల్ బి ఆల్మోస్ట్ నియర్ నార్మల్. సో మినిమం అంటే ఒక 1 week 1 or 2 weeks లో ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఇనిషియల్ స్టేజ్ వాళ్ళకి మాత్రమే మళ్ళీ అది కూడా చెప్తారు, ఎందుకంటే మళ్ళీ చెప్పారు కదా డాక్టర్ గారు మాకేంటంటే మాటలు రావట్లేదు లేకపోతే మా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారని అనుకుంటారేమో. ఇనిషియల్ స్టేజ్ వాళ్ళకి మాత్రం ఈ అడ్వాన్స్ స్టేజెస్ లో కూడా డిపెండ్స్ ఆన్ ద సైట్ అండి. నాలుగు క్యాన్సర్ బుక్క క్యాన్సర్ వాళ్ళకి మాట్లాడటానికి దే ఆర్ day 1 నుంచి దే కెన్ స్టార్ట్ టాకింగ్. 4 క్యాన్సర్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుందండి, టంగ్ మీద
వచ్చిన వాళ్ళకి టంగ్ మీద వచ్చిన వాళ్ళకి బికాస్ అడ్వాన్స్ స్టేజ్లో సర్జరీ అనేది కొంచెం ఎక్స్టెన్సివ్గా జరుగుతుంది కాబట్టి తినటానికి మాట్లాడటానికి ఇనిషియల్గా వాళ్ళ సౌండ్ వస్తుంది కానీ ఆ క్లారిటీ ఆఫ్ స్పీచ్ అనేది ఉండకపోవచ్చు. సో అంటే కంప్లీట్గా మాట్లాడకపోవడం లేకపోతే కంప్లీట్గా మనం ఇంకా ఫుడ్ తీసుకోకపోవడం అనేది అయితే ఏ స్టేజ్ అయినా ఉండదని చెప్తున్నారు. బట్ కానీ డిపెండ్స్ అంటే మనది ఏ స్టేజ్లో ఉంది అండ్ మనం సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ తను ఎలా రెస్పాండ్ అవుతున్నారనే దాని మీద డిపెండ్ అయ్యి మేబీ అంటే 1 వీక్ తర్వాత లేకపోతే 2 వీక్స్ తర్వాత అనేది బట్ మాట్లాడడం తినడం అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అది కంప్లీట్గా పేషెంట్ హెల్త్ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందని. దానికి కూడా స్పెసిఫిక్గా మీరు చెప్పినట్టు వీ హ్యావ్ డెవలపింగ్ స్వాలోయింగ్ రీహాబిలిటేషన్ అంటామండి. ఎస్పెషలీ రేడియేషన్ జరుగుతున్న పేషెంట్స్కి కానీ వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మింగటానికి. ఇలా హెడ్ అండ్ నెక్ పేషెంట్స్కి స్వాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్. అంటే మింగలేకపోతున్నాం అండి, నేను తినలేకపోతున్నా అండి, వాళ్ళకి స్వాలోయింగ్ రీహాబిలిటేషన్ అనేది ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ ఇంటూ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మేము వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్యూవర్స్ ఉంటాయి అవి చెప్తాం. ఎలా మింగవచ్చు, ఎలా మనం తినవచ్చు పెయిన్ లేకుండా, ప్లస్ మెడికేషన్స్ ఇవన్నీ యూస్ చేసి వీ ట్రై టు ఈజ్ దేర్ త్వరగా అంటే వాళ్ళు త్వరగా కోలుకునేటట్టు వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ దాట్ ఆల్సో. వీ హ్యావ్ రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ అనుకోండి, ఒక రకమైన ఫిజియోథెరపీ కూడా ఉంది. అండ్ అలాగే అంటే చాలా మందిలో కూడా మెయిన్ వచ్చేసి ఈ మౌత్ క్యాన్సర్స్ రావడానికి టొబాకో, ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారో డ్రింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుందని చెప్పారు. కొంతమందిలో యాక్చువల్లీ స్మోకింగ్ హ్యాబిట్ అనేది అంటే దానికి ఒకసారి అంటే తెలియకుండానే ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. బట్ ఇంకా వన్స్ అలవాటు పడిపోయిన తర్వాత మానాలన్నా చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఎవరైతే అంటే స్మోకింగ్ మానాలనుకొని కూడా అవ్వని వాళ్ళకి మీరేమన్నా అంటే కౌన్సిలింగ్ చేయటం కానీ వాళ్ళకి ఫర్దర్గా మీరేమైనా సజెస్ట్ చేయడం కానీ ఇలాంటివైనా చేస్తూ ఉంటారు? అవునండి, దట్ ఈస్ ఈక్వలీ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్ ఆర్ ట్రీట్మెంట్ అనుకోవచ్చు. ఓకే, పేషెంట్ అయితే డే 1 వస్తారు, మాకు చెప్తారు నాకు ఇలాంటి అలవాటు ఉందండి, నేను ట్రై చేశాను చాలాసార్లు, నా వల్ల కావట్లేదు, ఇబ్బందికరంగా ఉందంటే వీ స్టార్ట్ దెమ్ ఆన్ డిఫరెంట్ ట్రీట్మెంట్ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ ఆర్ డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అండి. సో వాట్ వీ డూ అనేది దానిలో మనకు ఏదైతే టొబాకో ప్రోడక్ట్ వాళ్ళు వాడుతున్నారో దాంతో వచ్చే వాట్ ఎవర్ వీ కాల్ యాజ్ ఆ రిలీఫ్ అనేది వీ ట్రై టు రిప్లేస్ విత్ ఈ మధ్య మీరు చూస్తుండొచ్చు టీవీలో నికోటిన్ చూయింగ్ గమ్స్ అని. సో వీ యూజ్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ చూయింగ్ గమ్, డిఫరెంట్ డోసెస్, డిఫరెంట్ రెజిమెంట్స్, నికోటిన్ ప్యాచెస్ అని ఉంటాయి. తర్వాత కొన్ని ఫార్మాస్యూటికల్ అంటే డ్రగ్స్, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఇవైతే మనకి ఆ క్రేవింగ్, మనకి ఆ టొబాకో తీసుకోవాలనే ఆ ఇచ్చని తగ్గిస్తుంది, అలాంటి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. వీ ఆల్సో యూజ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ డూ సైకలాజికల్ కౌన్సిలింగ్, వీ అసెస్ దేర్ సైకలాజికల్ సినారియో అండ్ వాట్ ఆర్ ద స్ట్రెస్సెస్ ఫర్ దెమ్, అంటే ఏమేమి స్ట్రెస్సెస్ ఉన్నాయి, ఎందుకు వాళ్ళు ఆ హ్యాబిట్ని రిపీటెడ్గా వాడాల్సి వస్తుంది, ఇవన్నీ వీ ట్రై టు టేక్ ఇన్ అండ్ కౌన్సిల్ దెమ్. ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ అండి, ఒక రోజులో ఒక నెలలో అయ్యేది కాదు, గ్రాడ్యువల్గా డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్. ఇఫ్ దే ఆర్ ఫర్మ్లీ అంటే వాళ్ళు ఖచ్చితంగా నేను వదిలేయాలి. నాన్ క్యాన్సర్ పేషెంట్స్ అని మా దగ్గరకు వస్తారు కొంతమంది, సార్ నేను ఐఎమ్ స్మోకింగ్, నేను ఖచ్చితంగా ఇలా వదిలేయాలనుకుంటున్నాను అండి, సో హౌ డు వీ డూ దట్? సో వీ హెల్ప్ దెమ్ విత్ ఆల్ దీస్ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ డ్రగ్స్ కూడా ఏదైతే టాబ్లెట్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తాము. వీ సెట్ విత్ సైకాలజీ టీమ్ అండ్ వీ డూ ఆల్ దీస్ స్టఫ్. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ అండి, డీ అడిక్షన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అంటే మనం ఎలా అయితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాము, సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్పెషలీ అంటే నార్మల్ పబ్లిక్కి తెలియటానికి ఐ జస్ట్ గివ్ యూ సమ్ ఫన్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫన్ ఫిగర్స్ అనుకోండి. సో ఒక పర్సన్ హూ ఈస్ స్మోకింగ్ విల్ హ్యావ్ ద ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ అంటే 1 in 100 అనుకోండి నార్మల్ పర్సన్కి వచ్చేది, అంటే ఏం అలవాటు లేని వీళ్ళకి 40% అండి, 40 to 50 times ఇట్ ఇంక్రీజెస్. స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్ అయితే ఇంకా దానికి ఇంకా ఎక్కువ. అది ఓన్లీ ఆల్కహాల్ అనుకున్నా ఇట్ ఈస్ అడిటివ్ ఎఫెక్ట్. సో నాట్ ఓన్లీ ఫర్ అ మౌత్, ఇట్ కాజెస్ ఈసోఫేజియల్, కిడ్నీ, యూరినరీ, అన్ని స్టమక్, అన్ని బాడీలో అన్ని ఆర్గన్స్ మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సపోజ్ చాలా మంది అంటారు సార్ నేను స్మోకింగ్ ఆపేస్తే నాకు క్యాన్సర్ తగ్గిపోతుందండి, ఆ రిస్క్ తగ్గిపోతుంది. అంటే మనం ఇవాళ స్మోకింగ్ ఆపేస్తే దాని ఎఫెక్ట్ నెక్స్ట్ 10 years వరకు ఉంటుందండి. అంటే ఫర్ ద నెక్స్ట్ 9 years మీ గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ మీ రిస్క్ అనేది ఒక లెస్ దెన్ 30% తగ్గిపోతుంది. ఆఫ్టర్ 20 years ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అ నార్మల్ పర్సన్. అంటే అంత టైం పడుతుంది. సో పర్సన్ హూ ఆర్ క్రానికలీ స్మోకింగ్. రైట్. అండ్ అలాగే ఈ మౌత్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళది యాక్చువల్లీ అంటే ఏ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ అయినా లేకపోతే 4th stage అయినా కానీ యాక్చువల్లీ వాళ్ళకి అంటే ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్ అంతా చేయించుకోవడానికి?
పర్టికులర్గా లేకపోతే ఇన్ని మంత్స్ అంటే ఒక 3 months 6 months అలా ఏమన్నా ఉంటుందా, లేకపోతే అది కూడా పేషెంట్ స్టేజ్ని బట్టి అండ్ తన హెల్త్ కండిషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందంట? అవునండి, హెల్త్ కండిషన్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. కొంతమంది మనం ఏ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకున్న కోమాబిడిటీస్, బీపీ, షుగర్, డయాబెటీస్, హార్ట్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్, చాలా వయసు ఉన్న వాళ్ళకి యూ మైట్ నాట్ బి ఏబుల్ టు ట్రీట్ దెమ్. బట్ అర్లీ స్టేజ్, మీరు చెప్పినట్టు అర్లీ స్టేజ్ క్యాన్సర్, స్టేజ్ 1 స్టేజ్ 2 అయితే అండి ప్రాబబ్లీ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ అ వీక్, ఒక వారం లోపే, డిపెండ్స్, ఇంకా 2-3 రోజులకే కూడా ట్రీట్మెంట్ చేస్తాం. అంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్స్, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ లాజిస్టిక్స్. సో 1 week యాజ్ ఎర్లీ యాజ్ కెన్ బి డన్. అంటే మనం ఇవాళ బయాప్సీ చేసామంటే 2 to 3 daysలో వీ గెట్ అ బయాప్సీ రిపోర్ట్ అండి. 2 days ఇన్ ఫాస్ట్ కనెక్టివిటీ వల్ల మనకి బయాప్సీ రిపోర్ట్ త్వరగా వచ్చేస్తుంది. స్కాన్ అనేది ఎమ్మట 5 నిమిషాలు అయిపోతుందండి. సో బై ది ఎండ్ ఆఫ్ ద ఈవినింగ్ వీ కెన్ రఫ్లీ ప్లాన్ ఇది. ఆ బయాప్సీ రిపోర్ట్ రాగానే వీ కెన్ గో హెడ్ విత్ సర్జరీ అండి. అంటే ఎర్లీ స్టేజెస్లో. కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో ఏంటంటే మనకి కొన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీ, అంటే రీకన్స్ట్రక్షన్, అంటే మనం జా బోన్ కానీ టంగ్ తీసినప్పుడు కానీ దాన్ని రిప్లేస్ చేస్తామండి. అదే సర్జరీలో మనం ఏం చేస్తామంటే థై నుంచో లేకపోతే కాలు నుంచో కొన్ని బోన్స్ తీసి వీ ట్రై టు రీకన్స్ట్రక్ట్. ఎందుకు అంటే వాళ్ళకి ఫ్యూచర్లో తినడానికి కానీ మాట్లాడటానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండటానికి. వీ ఆల్సో డూ సేమ్ సర్జరీలో క్యాన్సర్ తీయటం జరుగుతుంది, అదే సైమల్టేనియస్గా ప్లాస్టిక్ సర్జరీ కూడా జరుగుతుంది. సో ఇట్స్ ఎక్స్టెన్సివ్ సర్జరీ అనేది, లాంగ్ టైమ్ టేకింగ్ ప్రొసీజర్. బట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 week 10 days వీ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. మీరు చెప్పినట్టు వాళ్ళకి ఫస్ట్ 1 and 2 stage వాళ్ళకి రికవరీ అనేది ఫాస్ట్. 1 week 10 days తర్వాత వాళ్ళకి ఇంకా బయాప్సీ రిపోర్ట్లో 1st and 2nd stage ఉంది అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ అవసరం లేదు ఇంకా. సో దే ఆర్ డన్ విత్ ట్రీట్మెంట్. దే కెన్ జస్ట్ ఫాలో ఎవ్రీ 2 to 3 months వాళ్ళు మాకు ఫాలో అప్లో వచ్చి జస్ట్ కనిపిస్తే చాలండి. 3rd and 4th స్టేజ్లో ఏమవుతుందంటే వాళ్ళకి రేడియేషన్ అనేది అవసరం పడుతుందండి. బికాస్ ఆఫ్ దేర్ స్టేజ్ వాళ్ళకి రేడియేషన్ అవసరం పడుతుంది. కొన్ని బ్యాడ్ ఫీచర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కీమోథెరపీ కూడా యాడ్ చేస్తాం. సో వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ అయిన జనరల్గా 4 to 6 weeks, అంటే ఆపరేషన్ January 1st అయింది అనుకోండి, February 1st అప్రాక్స్గా వాళ్ళకి రేడియేషన్ స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత రేడియేషన్ రఫ్గా ఒక 6 weeks ఉంటుందండి. వీక్లీ 5 days అలా ఒక 6 weeks ఉంటుంది. సో దట్ ఈస్ అరౌండ్ 6 weeks అంటే 1.5 month 2 months అనుకోండి. సో మొత్తం ఒక 3 నెలల టైం పడుతుంది ఫర్ దెమ్ టు అండర్గో అడ్వాన్స్. సో అది కూడా కొంచెం అంటే వాళ్ళు హెల్త్ కండిషన్ బట్టి క్విక్గా రికవరీ అవుతున్న వాళ్ళకి మేబీ చాలా క్విక్గా అంటే 3 months లోపు ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. హాస్పిటల్ స్టే అనేది ఫస్ట్ సర్జరీ అప్పుడు అండి. రేడియేషన్ జనరల్గా డే కేర్ బేసిస్ అండి. అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఒక పర్టికులర్ స్లాట్ ఇస్తారు, 5 or 10 minutes ఇస్తారు. ఆ టైంలో తీసేసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రైట్. అండ్ అలాగే ఏదన్నా లైఫ్ స్టైల్, యాక్చువల్లీ మీరు ఇనీషియల్లో రావడానికి రీజన్స్ చెప్పినప్పుడు హ్యాబిట్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, తీసుకున్న ఫుడ్, వీటన్నిటి వల్ల ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇవి కూడా అంటే కారణాలు రావడానికి, యాక్చువల్లీ ఎక్కువగా రావడానికి కారణాలని చెప్తూ ఉన్నారు. సో మన లైఫ్ స్టైల్ మెయిన్గా వచ్చేసి ఏ విధంగా ఉండాలంటారు, ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు? సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్. అంటే ఇవాళ ప్రపంచంలో ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ అ స్ట్రెస్ లేని జాబ్, స్ట్రెస్ లేని పని లేదండి. సో వీఆర్ హ్యావింగ్ ఎన్ ఎనార్మస్ స్ట్రెస్. సో దానికి తగ్గట్టు హౌ డు వీ కోప్ అప్ అంటే వీ హ్యావ్ టు అక్వైర్ అ గుడ్ లైఫ్ స్టైల్. ఫస్ట్ ఇస్ గుడ్ డైట్ అండి. గుడ్ డైట్ అంటే ఆరోగ్యమైన పౌష్టికమైన ఆహారం, లెస్ ఆఫ్ షుగర్స్, నార్మల్ డైట్ రిచ్ ఇన్ ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఐ సజెస్ట్ ఎవ్రీవన్ అండి, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చేసే అంత మేలు ఐ కెనాట్ సే. లైక్ ఈవెన్ ఎవ్రీబడి ఇన్ టుడేస్ డే వీ ఆర్డర్, మన జొమాటో, స్విగ్గీ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్ ఈజీ, బట్ ఇట్ డజంట్ కంటైన్ ఫ్రెష్ ఫుడ్. స్టోర్డ్ ఐటమ్స్ ఎప్పుడైతే మనం ఆపేస్తామో, సచ్ యాజ్ స్టోర్డ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్, టిన్డ్ ఐటమ్, ఇవన్నీ హ్యావ్ ప్రిజర్వేటివ్స్ దట్ క్యాన్ లీడ్ టు వేరియస్ క్యాన్సర్స్ అండి. సో బెస్ట్ టు ఈట్ ఇస్ ఫ్రెష్ ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నట్స్ ఇవన్నీ అండి. దాంతోపాటు స్మోకింగ్ అండ్ ఎస్పెషలీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. చాలామంది అడుగుతారు, సార్ ఆల్కహాల్ తాగొచ్చా, పర్లేదా, స్మోకింగ్ మానేస్తాను కానీ ఆల్కహాల్ తాగుతాను అంటే, స్టిల్ అండి ఏదైనా ఇట్స్ కార్సినోజన్. బట్ ఎస్ విత్ ఇన్ ఇట్స్ అ ప్రాక్టికల్ వరల్డ్ వీ కెనాట్ సే జీరో. ఇఫ్ యు ఆర్ స్టాపింగ్ ఇట్, ఎస్ ఇట్స్ 100% బెస్ట్ ఫర్ యూ. But if it is within limits, it's, I think still you are at a chance of having a cancer. అంటే ఒకటి స్మోకింగ్ మానేస్తాము, డ్రింక్ చేయొచ్చా, లేకపోతే డ్రింకింగ్ మానేస్తాము, ఇట్లాంటి పెట్టుకోవద్దని చెప్తున్నారు, కన్సెషన్స్ అడుగుతుంటారు. సో ఐ వుడ్ సజెస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్, డూయింగ్ ఏ ఎక్సర్సైజ్ డైలీ, మినిమల్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్, అన్ని అందరు డాక్టర్స్ చెప్పినట్టు దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఇన్ టోటో.
రైట్. సో అంటే ఎనీ టైప్ ఆఫ్ ఏ అనారోగ్యానికైనా లేకపోతే అనారోగ్యం రాకుండా ఉండడానికి అండ్ అలాగే హెల్దీ లైఫ్ స్టైల్, మనం ఆరోగ్యం బాగుండాలి అంటే మాత్రం ఖచ్చితంగా రోజు వ్యాయామం ఉండాలి, అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. అట్ ది సేమ్ టైం హెల్దీ ఫుడ్ అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా ఆకుకూరలైనా కూరగాయలైనా లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్వి తీసుకోవాలని చెప్తున్నారు, ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకోవాలని చెప్తున్నారు. బట్ చాలామంది ఇప్పుడు చూసినట్లయితే ఫ్రూట్స్ అన్నిటికన్నా కూడా బయట జంక్ ఫుడ్ అనేది చాలా చాలా ఇష్టంగా తింటున్నారు. కాబట్టి చాలా వరకు డాక్టర్స్ చెప్తుంది కూడా అదే, వాటి వల్లే కంప్లీట్గా వస్తుందని కాదు, మేబీ రావడానికి వాటిది కూడా కొంత కారణం అని చెప్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం కొంచెం తక్కువ తినడం చేస్తే మంచిది. హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా మన డైలీ డైట్లో ఎక్కువగా ఉంచుకోవడం అనేది కూడా చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. రైట్. అండ్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇనిషియల్ నుంచి అసలు రావడానికి కారణాల నుంచి ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తారని చెప్పారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది వాల్తీ హెల్త్ టైం. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.